సంభాల్ ఏదైతే హరిహర క్షేత్రం కల్కి అవతారానికి సంబంధించినటువంటి ఆలయం అని చెప్పబడేటటువంటిది, మొన్న మధ్యన కల్కి సినిమా వచ్చినటువంటి సంభాల్ చెప్పబడినటువంటిది అదేనన్నటువంటిది. అలాంటి సంభాల్కి సంబంధించిన దాంట్లో ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సరే, అక్కడ కబ్జా చేశారు, గుళ్ళని లాక్కున్నారు, ద్రోహం చేశారు, దుర్మార్గం చేశారు, అంతా బాగానే ఉంది, పట్టుకున్నారు. ప్రస్తుతం అవన్నీ క్లియర్ చేశారు, కొన్ని ఇళ్ళని అవి పగలగొట్టారు, మిగతా చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎప్పుడు జరిగినాయి మత ఘర్షణలు? 1986 సంవత్సరంలో తరిమివేయబడ్డది హిందువులు. 40 సంవత్సరాల క్రితం హిందువులు తరిమివేయబడ్డారు, హిందువుల ఆస్తులన్నీ లాక్కోబడ్డాయి. అది కంప్లీట్ ముస్లిం గ్రామం కిందకి మారిపోయింది. ఒక్క హిందువు లేడు ఆ ఊళ్ళో. అందువల్లనే ఆ గుళ్ళల్లో పూజలు చేసేవాళ్ళు లేకపోతే ఆ గుళ్ళని నిదానంగా చివరికి గొడ్ల చావడిగా లేకపోతే కనుక ఇళ్లలో బాత్రూముల కింద వీటి కింద మార్చేసుకున్నటువంటి పరిస్థితి, లేదా అంతవరకు క్లోజ్ చేసేసి ఇల్లు కట్టేసుకున్నటువంటి పరిస్థితి. ఆలయాలకు సంబంధించినటువంటి భూముల్లో కట్టుకున్నటువంటి వాటికి ఆ తర్వాత వచ్చినటువంటి ములాయం సింగ్ ప్రభుత్వమా, మాయావతి ప్రభుత్వమా, అఖిలేష్ ప్రభుత్వమా, వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి వాళ్ళు దాన్ని వాడుకోవడానికి, అక్కడ గుడిని కూలగొట్టి మసీదు కట్టుకోవడానికి కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాతనే. ఇది ఒక ఎత్తు అయితే, ఆనాటి మత కలహాల కారణంగా చనిపోయినటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవాల్టికి కూడా కేసు తేలేదు హిందువులకి. అది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని షాక్కు గురి చేసింది. 1986 సంవత్సరంలో సంబాల్ రైట్స్ కారణంగా భగవత్ శరణ్ అనేటటువంటి ఆయన కత్తిపోట్లకు గురై చనిపోతే, అతనికి సంబంధించేది తన షాప్ ఉందట, ఆ షాప్లో కొనుక్కోవడానికని వచ్చినట్టు వచ్చి అతను పొడి చేశారట. ఆ తర్వాత మత ఘర్షణలు ప్రేరిపోయినాయి. ఇంత కీలకమైనటువంటి కేసులోని అతన్ని నిందితుడు పట్టుకున్నారు, అప్పుడు అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసినందుకు గాను ఇటు పక్కన షాప్ అతని కుటుంబాన్ని కూడా కేసులు పెట్టి వేధించారు. ఈ రోజు వరకు ఆ కేసుల్లో శిక్ష పడలేదట నిందితుడికి. అది ఇప్పుడు తేలి దాన్ని ఆశ్చర్యపోయినటువంటి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దాని మీద దృష్టి సారించమని ఆదేశించింది.